జల్దంకి మండలము 20 సంవత్సరాలైంది స్థలం కొని ఇల్లు కొని పాత ఇల్లు కొన్నాము సార్. కొని 20 సంవత్సరాలైంది. అతను మధ్యలో మా ఇంటి పక్కన అంజిరెడ్డి అయిన ఆయన మమ్మల్ని దోవల నుంచి ఇంట్లో పానీకుండా అడ్డగించుకుంటున్నాడు. అది పంచాయతీ స్థలం అని రికార్డులో వచ్చి ఎస్ఐ వాళ్ళందరూ వచ్చి చూశారు. ఎంపీటీసీకి అందరికీ చెప్పినాను, పెద్ద పంచాయతీ ప్రెసిడెంట్కి వాళ్ళందరికీ. ఎస్ఐ వచ్చి కూడా చూసి అంతా ఇది చేసి వీళ్ళు వాళ్ళు అంతా ఇది చేసుకోండి, బాగండి సెఫ్టీ దాంట్లోనే ఆ దోవలోనే సెఫ్టీ ట్యాంక్ కూడా వేసి ఉన్నాడు. వేసి ఉండి ఇంకా వాళ్ళు అదేమనంటే సాగల కొడతారని చెప్పని పైకి కొట్టడానికి వస్తున్నారు. అందుకని నేను ఇది చేస్తున్నాను. ఆ పక్క దోవ బండి పోయే దోవ బిగించిండు, ఈ పక్క వాళ్ళు బిగించారు, ఈ పక్క ఇది సెప్టిక్ ట్యాంకు కుళాయి అన్నీ వేసి పోకుండా అడ్డగించుకొని నన్ను ఇది ఇబ్బంది పెడుతున్నారు. ఎస్ఐ కూడా వచ్చి ఎస్ఐ ఏఎస్ఐ అందరూ వచ్చి చూసి ఆ రోజు నీకు తలకాయ చేస్తానని చెప్పి ఎస్ఐ ముందులు కూడా అన్నాడు. అంటే ఆమె తీయని చెప్పని నన్ను ముందుకు దోసింది. దోస్తే అప్పుడు ఆమె గమ్ముగా అయిపోయిండు. అసలు చాలా ఇబ్బంది పెడుతున్నాను సార్. మనుషులు పోయేదానికి పక్క దోవ 2 దోవలు మాకు ఏదో న్యాయం చేస్తే మేము ఏదో రైతులము ఏదో ఇది పోతాం. మేము తగ్గదలకి కూడా మాకు పడలేదు. ఏదో న్యాయం చేసి మాకు మా దోవలు మాకు ఇప్పించే మార్గం చేయండి. అది ఇంకే. నా పేరు వెంకటరత్నం, ఈయన మా మామయ్య గారు. మేము చిన్నక్రాకులో ఉంటున్నాము. అక్కడ మాకు ఒక 40 ఎకరాల స్థలం ఉంది. ఆ 40 ఎకరాల స్థలం ముందు 10 ఎకరాలతో వేరే వాళ్ళు అంజిరెడ్డి గారిని ఇల్లు కట్టుకున్నారు. పక్కన వచ్చేసి పంచాయతీ స్థలం ఉంది. అంటే మా ఇంటికి పోవడానికి మధ్యలో దోవ. ఆ దోవలో వాళ్ళు ఏం చేశారంటే సెప్టిక్ ట్యాంక్ కట్టుకొని మోటార్ బిగించుకొని బట్టలు తుక్కుంటూ అంట్లు తోముకుంటూ మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఫొటోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఓకే, ఇవి ఆ ఫొటోస్. నిన్న కూడా మేమంతా క్లీన్ చేస్తుంటే వాళ్ళు అప్పుడు కూడా అంట్లు తోముకుంటూ అసలు కనీసం ఆ వాటర్ కూడా మేము చిమ్ముతున్నామని కూడా లేకుండా ఆ వాటర్ కూడా అంతా ఇటు వచ్చే మా ఇంటి మీదకి వచ్చేటట్లు చేస్తున్నారు. వాళ్ళని చూసి పక్కన ఉన్న వాళ్ళు కూడా కారు అడ్డం పెట్టి ఆ స్థలం ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేపర్స్ వేయడం, డైపర్స్ వేయడం అన్నీ వేస్తూ ఉన్నారు. అడిగితే మేము మీరు వెళ్ళి కేసు పెట్టుకుంటారు, ఏమేమి చేసుకోండి అన్నారు. సరే అని చెప్పేసి మేము ఫస్ట్ జల్దంకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ మేడం వచ్చారు. మేడం వచ్చినప్పుడు చెప్పారు తీసేయమని. మళ్ళీ మేడంకి ఇంకోసారి ఫోన్ చేసినప్పుడు పంచాయతీ సెక్రటరీ కంప్లైంట్ ఇవ్వన్నారు. నేను వెళ్ళి మార్చి 2వ తేదీ పంచాయతీ సెక్రటరీకి కంప్లైంట్ ఇచ్చాను. అప్పుడు ఎంపీటీసీ యలమందారెడ్డి గారు కూడా మాట్లాడారు. సరే మీరు వెళ్ళండి నేను వస్తాను అన్నారు. సార్ వాళ్ళు చాలాసేపు చూసాం కానీ ఆయన రాలేదు. తర్వాత మేము కాల్ చేస్తే మీరు ఏమైనా చేసుకోండి, మీకు చేతనైనా చేసుకోండి, కేసు పెట్టుకోండి, కావాలంటే కోర్టులకు వెళ్ళండి, ఎవరైనా పై అధికారులు వస్తే మేము సమాధానం చెప్తాము అని అన్నాడు ఆయన. నేను నిన్న సిఐ సార్కి ఫోన్ చేశాను. సార్ చేస్తే ఇలా జడ్పీటీసీని వాళ్ళకి చెప్పండి అమ్మా, ఎంపీడీఓకి కూడా ఇవ్వండి అన్నారు. నేను ఎంఆర్ఓకి ఎంపీడీపీకి అందరికి కూడా కంప్లైంట్స్ ఇచ్చున్నాం. కాబట్టి మాకు త్వరగా న్యాయం జరిగేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. సార్ వాళ్ళు చెప్పినప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కారు వెనక్కి పెడుతున్నారు. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి అయిపోయిన ఒక అరగంట కానీ 1 అవర్ తర్వాత కానీ ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఆ కారు దోవకి అడ్డం పెడుతున్నారు. కాబట్టి మా స్థలంలోకి వెళ్ళడానికి మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మొన్న మా మామయ్య గారిని కూడా కొట్టడానికి వచ్చారు. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది. మా కులాన్ని కూడా బ్లేమ్ చేసి మాట్లాడుతున్నారు. పంచాయతీ స్థలం అయితే ఆ పంచాయతీ స్థలాన్ని వాళ్ళు వాడుకుంటూ సెప్టిక్ ట్యాంక్ కట్టుకొని మోటార్ వేసుకొని అంట్లు తోముకుంటూ మమ్మల్ని పోవడానికి లేకుండా చేస్తున్నారు. అది వాళ్ళది కాదు, మాది కాదు, అది పంచాయతీ స్థలం కాబట్టి మేము కూడా వెళ్ళడానికి మాకు అనుమతిని ఇవ్వవలసిందిగా దయచేసి ఇంతవరకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం.